హలో అండి, అందరికీ నమస్తే. ఇదేంటో తెలుసు కదా, మరము. ఇది మంచి వాసన వస్తూ మన గార్డెన్లో కంపల్సరిగా ఇదిగోండి. ఇది ముదిరితే మరం కూడా పూలు అనేటివి చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ అనేటివి కూడా పూస్తాయండి. ఈ ముదిరినప్పుడు కూడా మనం మెయిన్ మరువుని కట్ చేస్తుండాలండి. ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఏమిస్తే గుబురుగా ఉంటుంది, అసలు మంచి వాసన వస్తే మరం చూడండి. ఇది నా దగ్గర చూడండి ఎంత బాగా, అసలుకి చూడడానికి హ్యాంగింగ్ లాగా చూడండి ఎంతంతలాగా పెరిగిపోతుందో చూడండి. ఈ మరం అనేది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది చెప్పబోతున్నానండి. మెయిన్ ఎలా నాటుకోవాలి, మెయిన్ మనం నాటుకునేది కూడా ముదురు కొమ్మలు ఉంటాయి కదండి. మెయిన్ ముదురు కొమ్మలు ఇలా, లేదంటే పక్కన సైడు ఇగోండి ఇలా ఇగో చూసారు కదా, అంటు నుంచి కూడా మనం ఒక చిన్న కొమ్మను అనేది నాటుకోవచ్చండి. ఇగోండి చూడండి అసలు ఎంత ఈజీగా ఇలా, లేదంటే కొమ్మల ద్వారా కూడా మనం మొక్క అనేది నాటుకోవచ్చండి. ఇగోండి మీకు ఎలా నాటుకోవాలి అంటే కూడా చూపిస్తారా అండి. ఒక చిన్న ఇగోండి, ఇవి చిన్న కటింగుల ద్వారా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఎండ తగలకుండా నీడలో పెట్టుకోండి, ఈజీగా బతికిపోద్దండి. మరువు అనేది ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కటింగుల ద్వారా పెట్టుకోవచ్చు, లేదంటే మనం అంటు ద్వారా అయినా పెట్టుకోవచ్చు అండి. ఇట్లా అంటుకట్టుంటాయి చూడండి, ఇట్లా అంటుంటాయి కదా, చూపిస్తారండి. ఇలా వాటిని పీకేసేసి వాటిని మనం కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ రెండింటిని కలిపి మనం వేసుకొని పాటింగ్లో పెట్టేసుకుంటే ఈజీగా అనేది బతకద్దండి. ఇగోండి అంటులు కూడా వీటిల్లోనే మట్టి, ఇగోండి ఇలాంటి కొమ్మలు ఉంటాయి కదా, మనం ఈ మట్టిలో ఇలా చూడండి, ఈ మట్టిలో ఇలా పెట్టేసేయాలండి. ఇలా పెడితే వాటికి అంటు కూడా ఈజీగా కట్టుకోవచ్చండి. మరువు అనేది ఇలా పెట్టేసామనుకోండి, వాటికి అంటు కూడా కట్టద్దండి. మెయిన్ ముదురు కొమ్మలు ఉంటాయి కదా, ముదురు కొమ్మల్లో నుంచి మనం అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా ఉంటాయి కదా చిన్న పక్క సైడ్ కొమ్మలైనా తీసుకొని ఇంకా మనం 2-3 పార్టింగ్లుగా కూడా మరువు అనేది చేసుకోవచ్చు. ఈ మెయిన్ మరం కట్ చేస్తూ ఉండాలి. ఇంత గుబురుగా వచ్చినప్పుడు మరువు అనేది కట్ చేయడానికి ట్రై చేయండి. కటింగ్ చేసే కొద్దీ మరువు అనేది మంచిగా వస్తుంది. ఇలా ముదిరిపోకూడదండి. మరువు ముదిరిపోతే కూడా చచ్చిపోద్ది అనమాట. మనం ఎంత బాగా కటింగ్ చేస్తే అంత బాగా మరువు అనేది మనకి గుబురుగా వస్తుంది. ఎంత బాగా మనం కటింగ్ చేయకుండా వదిలేసినా కూడా మరువు అనేది ఎండిపోవడం, చచ్చిపోవడం అలా జరగద్దండి. మరువు నేను చూడండి ఎంత బాగా మెయింటైన్ చేసుకోవచ్చో చూపించాను కదా. మనం వీటికి ఏం లిక్విడ్ ఇస్తే ఎలాంటి ఇచ్చినా కూడా మరువుకి ఎట్లా చేసుకోవాలి జాగ్రత్తగా మనం నాటుకునేటప్పుడే వర్మీ కంపోస్ట్ కోకోపీట్ కలిపి మంచిగా ఫెర్టిలైజరు అంటే మంచి తీసుకోవడం కూడా ఒక చిన్న మంచి ప్లాస్టిక్ కన్నా కూడా మట్టి దాంట్లో కానీ సిమెంట్ తొట్టులో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే కూడా ఒక 3 years 4 years వరకు మరువు అనేది కూడా చచ్చిపోదండి. మనం చేసుకునే అంటే మనం ప్లాస్టిక్ కొట్టలో పెడితే ఎండకి ఏంటంటే కొంచెం సెగ తగిలినట్లు అలా ఉంటుంది. మనం పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం పెద్ద కంటెంట్ చూసుకొని పెట్టుకోండి. చిన్న వాటిల్లో అయితే కొంచెం తొందరగా వస్తుంది గుబురుగా, కాకపోతే తొందరగా చచ్చిపోద్దండి. మరువు కూడా ఎండిపోద్ది. మనకి ఒక 3 years 4 years దాకా అస్సలు మరువు, అసలు ఎన్ని రోజులున్నా మరువు అనేది మనం కట్ చేసే కొద్దీ మరువు అనేది అంత బాగా వస్తుందండి. ఇగో చూడండి నాకు ఎంత బాగా వస్తుంది ఈ మరువు అనేది చూడండి. మనం పూలల్లో కట్టుకోవచ్చు, దేవుడికి పెట్టుకోవచ్చు. ఈ మరువు అనేది ఒక మంచి పరిమళంతో గార్డెన్లోకి రాగానే అసలు చూడడానికి కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి ఇంకా నెక్స్ట్ నేను ఇంకో టిప్స్ చెప్తానండి. మెయిన్ ఎండ కూడా కొంచెం మరీ ఎక్కువ ఎండ తగలకుండా కొంచెం నేడుండే ప్లేస్లోనే పెట్టుకోవడానికి చూడండి. ఎక్కువ మరి ఒక 5-6 గంటలు ఎండ ఉండేటట్టే పెట్టుకోండి. మరి ఎక్కువ ఎండ పడినా కూడా మరుంకి కొంచెం ఎండకి ఎక్కువైంది వడిలినట్టు అట్లా పోతుంది. వాటర్ అంటే మనం మామూలుగా రెగ్యులర్గా ఇచ్చినట్టే వాటర్ కూడా రెగ్యులర్గానే ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. మరుంకి ఎక్కువ దీనికి పురుగు అంటే మనం టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి కంపల్సరిగా పురుగు అనేది వచ్చినప్పుడు మనం అన్ని మొక్కలకి నీమ్ ఆయిల్ అనేది కంపల్సరిగా చేసుకోవాలండి. మెయిన్ ఇంకొకటి వచ్చేసేసి నేను పార్టింగ్లు కూడా మన గార్డెన్లో ఒక 2 మన ప్లేస్ని బట్టి ఒక 2 కానీ 3 కానీ మనం ఒక చిన్న అంటు తెచ్చుకుంటే వీటిని 4-5 మొక్కలుగా కూడా చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. వర్షాకాలం ఆగస్టు నెలలో కానీ ఇట్లా కొమ్మల ద్వారా కానీ ఇప్పుడు నేను చూపించాను కదా అంటు కూడా ఆ ఏర్లు ఉన్న దాంతో పెట్టుకున్నా కూడా కంపల్సరిగా మరువు అనేది ఈజీగా బతికిపోద్దండి. కష్టం లేకుండా
మనం ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టుకుని 4-5 మొక్కలుగా దారుగా కూడా చేసుకోవచ్చండి. మరువు అనేది ఈజీగా గ్రో చేసుకోవచ్చు. దీనికి ఇంకొకటి మీరు ఇంకొక కంపోస్ట్ వచ్చేసేసి అప్పుడప్పుడు కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, కిచెన్ వేస్టేజ్ మనం మొక్క మొదట్లో కానీ ఇవ్వడం, లేదంటే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే లిక్విడ్స్ ఇస్తాం. ఎక్కువ బనానా ఫెర్టిలైజర్ అనేది ఇచ్చారనుకోండి చాలా బాగా పనికొస్తుంది. పురుగు చెప్పాను కదా, 15 రోజులకి 20 రోజులకి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే పురుగు కూడా చాలా పట్టదండి. మెయిన్ ఇదిగోండి ఈ ముదిరిన పూలు కూడా చూడండి, ఈ ముదిరిని ఎప్పుడు కట్ చేస్తారు, లేకపోతే కట్ చేస్తుంటే మనం ఎంత బాగా కట్ చేస్తే అంత బాగా గుబురుగా పెరగడానికి ట్రై చేస్తుంది. మనం ఎంత కట్ చేస్తుంటే అంత బాగా వస్తుంది. కట్ చేయకుండా వదిలేసినా కూడా మరువు అనేది చచ్చిపోద్దండి. మెయిన్ మరువు కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరువు ఎంత బాగా కట్ చేస్తే అంత బాగా మరువు అనేది వస్తుందండి. నెక్స్ట్ మనం కట్ చేయకుండా వదిలేసినా కూడా ముదిరినట్టు అట్లా అయిపోయేసి మరువు ఎండిపోవడానికి కూడా చచ్చిపోద్దండి. ఇగోండి ఎప్పుడు కూడా మంచి ఎండపడే ప్లేస్లో పెట్టుకోండి. కాకపోతే మెయిన్ ఎక్కువ ఎండ పడేటట్టు చూసుకోబాకండి. ఎక్కువ ఎండ కూడా తట్టుకోలేదు ఎండాకాలం, అది కొంచెం జాగ్రత్త. సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. మరువులో కూడా ఇంకా గుబురుగా చూడండి. అసలు ఒక్కొక్కటైతే చూడండి నాకు ఎంత గుబురుగా ఉందో. మెయిన్ నేను చేసే జాగ్రత్తలు ఏంటంటే ఇలాగే ఇస్తానండి. కంపోస్ట్లు ఇస్తుంటాను అప్పుడప్పుడు 20 రోజులకి 30 రోజులకి కిచెన్ వేస్టేజే ఇస్తుంటాను. అలాగని నెక్స్ట్ వచ్చేసి వీటికి ఇంకొక బెస్ట్గా బాగా గుబురుగా పెరగాలంటే మనం ఇంట్లోనే మజ్జిగ ఉంటాయి కదా, మజ్జిగతో ఈరోజు ఇప్పుడు ఫెర్టిలైజర్ అనేది కూడా ఇవ్వబోతున్నాను. అసలుకి వీటికి అట్లా చేసుకుంటే మరువు అనేది చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసేసి నేను చెప్పాను కదా, కంటెంట్ కూడా చూసుకొని కొంచెం పెద్ద దాంట్లోనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. చిన్నదానికన్నా పెద్దదే చాలా బాగా పనికొస్తుందండి. ఇదండి. ఇంకా నేను ఇప్పుడు ఏమి ఇస్తాను ఫెర్టిలైజర్ కూడా చూపిస్తారండి. ఇదిగోండి, ఇది పుల్ల మజ్జిగ కదా, ఈ మజ్జిగ నేను వచ్చేసి ఇదిగోండి ఒక బాటిల్ సగం మజ్జిగ తీసుకుంటే సగం వాటర్ తీసుకున్నా. దీంట్లో కొంచెం ఇంగ వేస్తున్నానండి. ఇంగ కలిపేసేసి దీన్ని కొంచెం ఇదిగోండి ఇది ఇలా కలపండి. ఇది ఇలా కలిపేసేసాక మొక్కకి ఇలా స్ప్రే చేయండి. ఆకులకి ఇలా స్ప్రే చేశాను అనుకోండి, మంచి ఏమన్నా పురుగున్నా అలాంటివి ఇంగవ చాలా బాగా పనిచేస్తుందండి. మజ్జిగ కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుందండి. మజ్జిగలో ఇంగవ కలిపేసేసి ఇది ఒక మంచి ఫర్టిలైజర్ అనేది నేను చెప్పబోతున్నాను. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మజ్జిగ ఎప్పుడు మన ఇంట్లో ఉంటే కదా, రెగ్యులర్గా వాడుతుంటారు కదా, ఆ మజ్జిగను ఒక 2 డేస్ ఫర్టిలైజర్ లాగా తయారు చేసేసుకొని ఇంగవ కలిపేసేసుకొని మొక్కకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ నేను చెప్పినట్టు చిన్న టిప్స్ పాటిస్తే మరో ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఇంత గుబురుగా కావాలంటే చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి. నేను ఇదిగోండి ఇలా మొక్కలు పెట్టుకొని నాటుకునేది కూడా కొమ్మల ద్వారా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మీకు సైడ్న కొంచెం చూపించాను కదా, అంటూ ఎలా పెట్టుకుంటాం ఏమనేది కూడా చూపించాను కదా, అలా అయినా చేసుకోవచ్చండి. మనకి కొంచెం ప్లేస్ ఉండేవాళ్ళు ఎక్కువ గుబురుగా మంచిగా దేవుడు పెట్టుకునేదానికి ఇంకా ఎక్కువ కావాలని వాళ్ళు 4-5 కుంపట్లో చిన్న పార్టింగ్ మిక్స్లో కూడా పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే మనం పెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద కంటెంట్ చూసి పెట్టుకుంటే మనకి మంచిగా ఈజీ అవుద్దని చెప్తున్నానండి. ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరుగు గురించి ఎలా గ్రో చేసుకోవాలి ఏంటనేది లాస్ట్ వరకు ఈజీగా ఎవరైనా కూడా ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు అనేది చూపించాను. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, లాస్ట్ నాకు కొంచెం ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా చేస్తున్నాను ఏంటనేది కూడా. నచ్చితే లైక్ కంపల్సరీగా ఇవ్వండి.